కాబట్టి నిజం చెప్తున్నా, సంక్రాంతి వచ్చేసింది ఇప్పుడే మనకి రాజ్యసభ ద్వారా. అన్న డాన్స్ కూడా అవసరం అన్న, ఒక్క చూపుతో చాలు ఇంకా థియేటర్ మొత్తం రచ్చ అవడానికి. ఏం చెప్తున్నది మనం చూసారు కదా, ఎంత చలి ఉన్నా ఎంత ఉన్నా సరే ప్రభాస్ కోసం అంత మంది జనం వచ్చారంటే ఇంకా సినిమాని ఎంత లెవెల్లో తీసుకెళ్తారో మనం ఊహించుకోలేము. అంతే ఇంకా ఎందుకు అంత డిఫరెన్స్ ఏంటి వాళ్ళిద్దరి మధ్య? ఎవరిద్దరి మధ్య? మణిశంకర్ వరప్రసాద్ కి ఎవరికి ఉన్నాల్సిన వాళ్ళకి ఉంటుంది కదా. మనం ఒక్కళ్ళని మనం పర్టికులర్ చెప్పము, ఆయనకున్న టాలెంట్ ఆయనకు ఉంటుంది అనుకుంటాం. కానీ ఏ యాంగిల్ లో చూసినా ఏ డైరెక్టర్ చేసినా మాత్రం ప్రభాస్ అని మించిన హీరో లేడు ఇండస్ట్రీకి మాక్సిమం. అంతే అదంటే 2 years కానీ 3 years కి సినిమాలు గ్యాప్ వచ్చినా సరే ఒక్కసారి కొట్టి చూపిస్తాం అన్నట్టు ప్రభాస్ చూపిస్తున్నాడు. కంపల్సరీ యూత్ అందరికి మంచిగా రాజ్యసభ సినిమా వస్తుంది, సంక్రాంతికి మళ్ళీ చూసి ఎంజాయ్ చేస్తాం. చాలా చాలా డిఫరెంట్ గా ఉంది అక్క. హెయిర్ స్టైల్ ఏంటి, అంతమంది అబ్బాయిలు అందరికి తెలిసి పుడుతుంది రా బాయ్. ప్రభాస్ అన్న చుట్టూ అంతమంది అమ్మాయిలు ఏంటి, అసలు ఆ సాంగ్ ఏంటి అని చెప్పి చాలా చాలా బాగుంది. అసలు హీరోయిన్ కూడా చూడరా బాయ్, ప్రభాస్ లుక్ ని ఆ డాన్స్ ని అన్ని చూస్తారు. హీరోయిన్లు 10 మంది అమ్మాయిలు ఉన్నా సరే హీరోయిన్లు ప్రభాస్ లుక్ నే చూస్తారు కంపల్సరీ. అంతే 10 మంది చెప్పాక 10 మంది హీరోయిన్లు ఉన్నా సరే ప్రభాస్ మెచ్చుకునేది ఎక్కువ ప్రభాస్ లుక్ నే చూస్తారు. ఆయన ఈ స్టైల్ కి కట్అవుట్ అంతే. ఇంకా అన్ని సినిమాలు వేసాడు అక్క. చెప్పే కదక్క, ఎన్ని ఇయర్స్ వచ్చినా ఎన్ని రోజులు గడిచినా సరే వెయిటింగ్ చేసేదంతా ప్రభాస్ యూత్ కోసమే. కాబట్టి బాడీ మీద పెయింట్లు కనపడేవి కానీ ఈసారి దెబ్బలు కనపడ్డాయి అంటున్నారు. దాని గురించి ఏమంటావమ్మా? అంటే సినిమా కోసం అంత కష్టపడ్డాడు, అది సినిమా కోసం అంత కష్టపడ్డాడు కాబట్టి ముందులే చూపిస్తున్నారు. ఎంత కష్టపడితే అంత యూత్ ఫ్యాన్స్ ఎక్కువైతారు అబ్బాయి, నేను చెప్తున్నాగా. అదే కంపల్సరీ మాత్రం ఇంకా ఈ సినిమాలో మాత్రం 3 హీరోయిన్లు అంట. బాబా హీరోయిన్ లేని మావులా ఇంకా ఎంతమంది ఉన్న ప్రభాస్ లుక్ ని ఏది చేయలేము. కాబట్టి సంక్రాంతికి వచ్చేస్తున్నాం, ప్రభాస్ రాజ్యసభ కొట్టేస్తున్నాం హిట్. ఫస్ట్ తనుజక్కని కలవంలోనే ఫస్ట్ చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ తను బాధపడింది, ఎందుకంటే ఇంకా మంచిగా మాట్లాడాలి, మంచిగా ఉండాలి, టైం స్పెండ్ చేయాలని చెప్పి చాలా ట్రై చేసింది. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆమెకు పాపం టైం సెట్ అవ్వలేదు. మేము అందరం చాలా అప్సెట్ అయిపోయాం. కానీ మా కోసం మళ్ళీ ప్రెస్ మీట్ పెడతదంట కంపల్సరీ. ఫ్యాన్స్ పరంగా ఆమెకి ఇంత మంది ఫ్యాన్స్, అసలు ఆ ఫోటోలు ఏంటి, చీర కూడా తీసుకొచ్చింది. ఒక మంచి అభిమాని తనుజక్క కోసం ఒక మంచి అంటే పద్ధతి అన్నట్టు మంచిగా ఒక చీర తీసుకొచ్చి మంచిగా చాలా చాలా బాగుంది. కానీ ఆమె మళ్ళీ చాలా బాధపడింది, ఎందుకంటే మీరు నా కోసం కొట్టుకోవద్దు, నెట్టుకోవద్దు, ఎంతో మంది జాబులు మానేసి వచ్చారు, దూరం నుంచి వచ్చారని చెప్పి ఆమె చాలా బాధపడింది. కంపల్సరీ ఎవరైనా సరే బాధపడకండి, కంపల్సరీ మన కోసం మళ్ళీ తనుజకు ప్రెస్ మీట్ పెడుతుంది. జై తనుజ, జై బిగ్ బాస్. నా దృష్టి బిగ్ బాస్ విన్నర్. తను చెప్పింది కదన్నా, కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అట్లా అయిపోయానని చెప్పింది. అది మనకు తెలియదు, మనం మాట్లాడకూడదు అంతే. అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటండి? అంటే ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ తనుజక్కని గట్టిగా సార్ నేను నవ్వింది, అది హ్యాపీ. ఒక విషయం చెప్పాలంటే ఇప్పటికి కూడా తనుజక్క విన్నరే, 100% తనుజక్క విన్నర్. బిగ్ బాస్ 10కి వస్తుంది అని చెప్పిందా? 10కి బిగ్ బాస్ మళ్ళీ అట్లా వస్తుందా? మీరు అట్లా వస్తుందా? మళ్ళీ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు కదా, మళ్ళీ అవకాశం ఇస్తారు నాగార్జున గారు. అలా అవకాశం ఇస్తే మళ్ళీ పిల్ల ప్రశాంతి వీళ్ళందరూ దోలుకొని రావాలా? యాడ్ తీసుకొస్తారన్న అడిగావు అవకాశం ఏమన్నా? అంత మాట్లాడే టైం లేదన్నా. పాపం 15 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడలేదు. చాలా పాపం ఇబ్బంది పడింది, కష్టపడింది, పాపం బాధపడింది. కంపల్సరీ మళ్ళీ ప్రెస్ మీట్ ఉంటుంది, మళ్ళీ కంట్రోల్ రక్తం మాట్లాడతాం. జై తనుజ.